లేని బిడ్డలుంటే ఒకవేళ తెలుసుకోండి, రాలేని బిడ్డలుంటే రావాలని ఇష్టపడండి. దేవుని వాక్యము, దేవుని మాటలు వినాలి. ఆయన మధ్యాకాశముకు వచ్చినప్పుడు, ఆయన బోర ఊదినప్పుడు ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే దేవుని రక్షణ పొందుతారో, ఎవరైతే దేవుని మాటలు విని దేవుని సేవకుడికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి సేవకుడి దగ్గరికి మందిరం ఎక్కడైనా పరిగెత్తుకొని వెళ్తారో వారే మూడో ఆకాశము నుండి ప్రభు దిగి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నా పిల్లలు వచ్చారని ఒక బోర బోధగా వారు చనిపోయిన వారే కానీ బ్రతికున్న వారే కానీ అందరూ ప్రభు సన్నిధికి వస్తారు. ఎవరైతే ఎవరైతే 15 సంవత్సరంలో దైవజనుడు ఇక్కడ ఎంతో ప్రయాసపడతాడు, ఆ దైవజనుడిని అమెరికా వాళ్ళు దస్తత తీసుకున్నారు. దస్తత తీసుకోవటం కాదు, దేవుని సేవకి ఇచ్చిన కుమారుడు దేవుని సేవ చేయాలని మీ అద్ద వచ్చాడు. మీ అద్దకు వచ్చి 15 సంవత్సరాలు. బిడ్డలు ఎవరైనా తెలియలేరు ఉంటే తెలుసుకోండి అమ్మా. తెలుసుకోలేకుండా మాత్రం మనం ఎన్నాళ్ళుండా కూడా ఈ భూమి విడిచిపెట్టిపోవడమే. మా ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, బంగారము ఏది మన ఎంట రాదు. పరలోక రాజ్యం అన్నది ఉంది. ఆయన ఏమన్నాడంటే, నేను భూమి మీదకి ఒక నరుడుగా పుట్టింది ఎందుకంటే ప్రతివారు కూడా, ప్రతి బిడ్డ కూడా నాతో పాటు పరలోక రాజ్యంలో నా మహిమను చూసుకుంటా యుగయుగములు తరతరములు